మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠం తుమ్మకారుతో నువ్వు చేయవలను అన్నాడు. ఇక్కడ మనం అన్ని కూడా కొలతలు కూడా లెక్కలు పెడుతున్నాం కాబట్టి కొలతలు కూడా మీద మీరు మనసు పెట్టండి. అంటే 5 మూరలు పొడలంట, 5 మూరలు వెడల్పు అంట. ఆ వెడల్పుతో బలిపీఠం కట్టమంటున్నారు. ఆ బలిపీఠం ఉండవలను, దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను, దానికి కొమ్ములను చేయవలను, దాని కొమ్ములు దానితో ఏకాండం ఉండవలను, దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను, దాని బూడిది ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ దేనితో చేయాలి? ఎత్తడితో చేయాలి. రైట్. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలను అంటున్నాడు. ఇది కూడా జల్లెడ అంటున్నాడు. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడుము వరకు చేరినట్లు దిగువను బలిపీఠం గట్టి క్రింద దాన్ని ఉంచవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలు చేయవలను. ఆ మోతకర్రలను తుంబకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఆ మూతకర్రలను ఆ ఉంగములను చొనపాలంటే ఉంచాలి, దోర్చాలి అని వస్తుంది. బలిపీఠమును మొయ్యుటకు ఆ మూతకర్రలు దాని 2 పక్కల నుండి ఉండవలను. పలకలతో గొల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే మీరు దాన్ని చేయవలను. ఎవరు కొండ మీద చూశారు దాని పోలిక? మోషే గారు చూశారు. మోషే గారికి ఒక బలిపీఠం కట్టమన్నారు. ఎవరు? దేవుడు. బలిపీఠం కట్టమన్నప్పుడు కొండ మీద దాన్ని పిక్చర్ చూపించాడు. అది ఇలా ఉండాలి అని చూపించాడు. ఇలా ఉండాలి అన్నప్పుడు వాటి కొలతలు ఎలా ఇస్తున్నాడో మనకు చూసాం. ఇప్పుడు 5 మూరలంట పొడవు ఉండాలంట, 5 మూరలంట వెడల్పు ఉండాలంట, 3 మూరలంట ఎత్తు ఉండాలంట, దానికి 4 కొమ్ములు ఉండాలంట. చూడండి, 5 నెక్స్ట్ 4 నెక్స్ట్ 3 5 5 4 3 దాని ఎత్తు 3 మూరలు. ఇందులో ఎన్ని వస్తాయో చూడండి. 5 5 3 4. దాని కొమ్ములు దాంతో ఏకుండా ఉండవాలి. ఇది దేంతో చేయమంటున్నాడు? ఎత్తడి. దేంతో? ఎత్తడి. బలిపీఠం అంటే మీరు ఊహించుకోవచ్చు రకరకాలుగా. అలా ఊహించుకోకుండా డైరెక్ట్గా బలిపీఠము మీకు స్క్రీన్ మీద చూపించేస్తాను చూడండి. ఇది బలిపీఠం. మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. చూసారా? దీని బలిపీఠం. దీని మధ్యలో ఏముంచమన్నాడు? జల్లెడ. 4వ వచనం చూడండి. మరియు వల వంటి ఎత్తడి జల్లెడ దానికి చేయవలన ఉంది. చూడండి ఎలా చేశారు. ఇది వల వంటి జల్లెడ. అది ఎక్కడ పెట్టమంటున్నాడు? సెంటర్లో పెట్టమంటున్నాడు. ఎందుకు సెంటర్లో పెట్టమంటున్నాడు? కింద నుండి అగ్గి పెడతారు, మీద నుండి ఏం పెడతారు? ఏవైతే బలిస్తారో ఆ బలి తీసుకెళ్ళి దాని మీద కాలుస్తారు. ఇలా కాల్చినప్పుడు ఏంటంటే బుగ్గు కానీ తొక్క కానీ ఏదైనా చెత్త ఉంటే కింద పడిపోద్ది. మేద ఆవు అవ్వచ్చు, మేక అవ్వచ్చు, గొర్రె అవ్వచ్చు. ఆ మేద ఉంటుంది కాబట్టి వీటికి 4 కొమ్ములు ఉన్నాయి కాబట్టి 4 కొమ్ములతో దాన్ని తీసేసి పక్కన పెట్టి దానికి శుభ్రపరుస్తారు అనమాట. దీనిలో బలిపీఠం అనమాట. మీకు అర్థమవుతుందా? బలిపీఠం ఇది ఎక్కడ ఉండాలనుకున్నారో? గుడారంలో ఉండాలి. గుడారము స్టార్టింగ్లో ఉండాలి. ఇదోండి గుడారం అంటే ఇది అంతా గుడారం. ఈ గుడారంలో మొట్టమొదట మనం లోనికి వెళ్తే మొట్టమొదట మనకి ఎదురయ్యేది ఏంటో తెలుసా? బలిపీఠము. చూడండి ఎక్కడ ఉందో, స్టార్టింగ్లోనే ఉందో బలిపీఠం. ఆ బలిపీఠమే మనం ఇప్పుడు చూస్తున్నాం. దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ బలిపీఠం గురించి దేవుడు మోషే చెప్పాడు.
ఆ బలిపీఠాన్నే మనం కొలతలుగా ఇప్పుడు మనం కొలిసాం, చూసాం ఎంత ఉందో దాని కొలత అనేది. ఇవి ఇలా కాలుస్తారన్నమాట. ఇలా కాల్చినప్పుడు దాని చర్మం ఏదైనా ఉంటే ఆ చెత్త అంతా కిందకి వెళ్ళిపోద్ది. తర్వాత దాన్ని ఏంటంటే తీసి ఒక దగ్గర కడగడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ బలిపీఠంలోని పరమార్థం ఏదో మనం చూద్దాం. ఎందుకు ఇచ్చాడు ఈ బలిపీఠం? కేవలం ఈ బలిపీఠం గురించి మనం ఆలోచిస్తే, ఈ బలిపీఠం ఇశ్రాయేలుకి 12 గోత్రాలకు ఇచ్చిన బలిపీఠం ఇది. 12 గోత్రాల వారు కూడా ఇక్కడికే వచ్చి బలి ఇవ్వాలి. ఎక్కడెక్కడికో బలేసేస్తాను, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో చేసేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చింది ఎంత కఠినంగా ఉంటుందంటే, ఇంత జనాభాలో ఎంతమంది అయితే బలిపీఠం దగ్గర బలి ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వాలి. మరి ఇంకెక్కడ ఇవ్వడానికి వీల్లేదు, ఎక్కడ ఇవ్వడానికి వీల్లేదు. చూడండి, ఇది ఎంత చేసినా ఇదిగోండి మనకు మొదట కనిపిస్తుందా? మొట్టమొదట ఎక్కడికి వెళ్ళి బలి అవ్వాలి. ఇప్పుడు ఇది ఉంది చుట్ట గుడ్డలతో ఉంది కదంటే, పెండిలాగా మనకు కనిపిస్తుంది చుట్ట గుడ్డలతో. ఒకవేళ బయట ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను అనడానికి వీల్లేదు. కంపల్సరీగా అక్కడికే వెళ్ళాలి. మనిషికి ఏంటంటే కొంచెం టైం ఎక్కువైంది అనుకోండి, బాధలు ఎక్కువైపోతాయి కదా. నేను ఓపిక పట్టలేను, నాకు అవ్వదు అంటే మాత్రం అక్కడ కుదరదు. ఎందుకంటే ఒక ఆజ్ఞ ఉంది దీని గురించి. ఏంటి ఆ ఆజ్ఞ? చదువుతాం చూడు. లేవికాండము 17వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు ఒకసారి చదువుతాం. 3 నుండి 9 వచనాలు. ఇశ్రాయేలు కుటుంబములో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణ అర్పించుటకు పూనుకునేవాడు. ఎవడైనా అర్పణ అర్పించాలా ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అది ఎద్దు కానీ, గొర్రె కానీ, మేకే కానీ ప్రత్యక్షపు గుడారం యొక్క దూరం యొద్దకు దానిని ముందు లేక పాలెను వధించును, పాలెమునకు వెలుపులు వధించును. ఆ మనుషుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును, వాడు రక్తమును ఒలికించిన వాడు. అంటే ఒక బలిపీఠం ఎవడైనా బలివ్వాలనుకున్నాడు కూడా, గొర్రె కావచ్చు, ఎద్దు కావచ్చు, ఏదైనా ఒకవేళ బలి ఇవ్వాలనుకున్న వాడు ఎక్కడో పలయం ఎదుట వారు చుట్టుపక్కల ఉన్నాయి ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఇచ్చేసిన వారు, కాకపోతే ఇంకా వాడికి ఇచ్చిన దగ్గర ఎక్కడో దగ్గర ఇచ్చేసిన వాడు ఎక్కడి నుండి కొట్టబోయబడతాడంట. ఏంటి? ఎక్కడి నుండి కొట్టబోయబడతాడు? తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును, వాడు రక్తం ఒలికించిన వాడు. వాడు ప్రజల నుండి ఏం చేయాలంటే వాడికి కొట్టేయించాలి. అలాంటి స్ట్రిక్ట్ వీళ్ళకి కూడా ఇచ్చాడు ఇశ్రాయేలుకి. మీరు ఒకవేళ గొర్రె కానీ మేక కానీ ఎక్కడైనా బలి ఇవ్వాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇచ్చడానికి వీలు లేదు. నేను ఎక్కడైతే చెప్తే అక్కడికే రావాలంటున్నాడు. 5వ వచనం. ఇశ్రాయేలు బయట వధించుచున్న బలు పశువులను ఇక మీదట వధింపక యెహోవా పేరిట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమును తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. ఏ మనుషుడైతే బయట వేస్తుండే వాడు కొట్టివేయబడాలి. ఎవరిలో నుండి? ఇశ్రాయేలు నుండి. ఎందుకు ఇశ్రాయేలు నుండి కొట్టివేయాలి? వాడు బయట బలి అర్పించాడు. 6వ వచనం. యెహోవాకు ఇంపైన సువాసనలు కొనుట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోత్సహించేవాడు ప్రభువును దహింపవలను. వారి వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దెయ్యముల పేరిట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నువ్వు వారి ఇట్లనము, ఇశ్రాయేలు కుటుంబంలో కానీ మీలో నివసించే పరదేశంలో కానీ ఒకడు దహన బలులైన వేరొక ఏ బలైనను యెహోవాకు అర్పింపును ఉద్దేశించగలవాడే ప్రత్యక్షపు గుడారం యొక్క దూరం వద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనుల్లో నుండి కొట్టివేయబడును. ఎంతమంది ఉన్నా ఎంత టైం జరుగుతున్నా కానీ బలి మాత్రం ఇక్కడే జరగదు. ఒకవేళ నువ్వే మాత్రము ఇక్కడ కాదని మాట కొట్టి ఇంకెక్కడైనా వేసావంటే, బలి నీకు నచ్చిన దగ్గర వేసుకున్నావంటే, అప్పుడు ఇశ్రాయేలు నువ్వేం చేయాలి? కొట్టివేయబడాలి. బలి అంటే దేవుడికి ఇస్తానని బలి. నీ కోడి చంపుకున్నావు, అది నువ్వు తింటున్నావు, అది కాదు దాని బలి. మేక నువ్వు చంపుకుని నువ్వు తింటావు, అది కాదు. దేవుడికి నేను బలిస్తానని ఒప్పుకుంటున్నాను కదా, ఆ బలి మాత్రం ఎక్కడ అవ్వాలి? గుడారం దగ్గరికి వచ్చి బలిపీఠం దగ్గరికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ బలి అవ్వాలి. అది కండిషన్. అంటే ఇశ్రాయేల్ అందరికీ
బలి ఇవ్వడానికి ఏది అంటే సింపుల్గా చెప్పొచ్చు, ఆ గుడారం ఉన్న ఒక బలిపీఠమే. ఆ బలిపీఠం దగ్గర తప్పించి ఇంకెక్కడ కూడా వాళ్ళు ఇవ్వకూడదు. ఇచ్చారు, ఇశ్రాయేల్లో ఇచ్చారు, ఎన్నో చావు దెబ్బలు తిన్నారు, ఎన్నో జరిగాయి. కానీ దేవుడి కండిషన్ మాత్రం మనం ఆలోచిస్తే ఒకటే కండిషన్, నువ్వు బలి అర్పించినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. రైట్. బలిపీఠం ఉన్న యొక్క కొలతల గురించి మనం ఆలోచిద్దాం. బలిపీఠం ఉన్న కొలతల గురించి మనం ఆలోచిద్దాం. బలిపీఠం మొదట 27 అధ్యాయులు మనం చూసాం. మొదటి వచనం చూసాం నిర్గమకాండంలో 5 అని మనకు కనిపిస్తుంది. 5 మూరల పొడవు, అంతేనా? 5 మూరల పొడవు అన్నాడు. ఇప్పుడు 5 దేని సూచిస్తుంది? మీరు చెప్పండి. 5 దేని సూచిస్తుంది? చెప్పుకున్నాం మొన్న మందసం మాట్లాడినప్పుడు. 5 దేని సూచిస్తుంది? బైబిల్లో సంఖ్యలు ఉంటాయి కదా, మీకు నెంబర్లు దొరుకుతుంటాయి. 12, 10, 3, 2, 1 ఈ అంకెలు మనకు దొరుకుతుంటాయి బైబిల్లో. ఈ అంకెలన్నీ కూడా అర్థమేంటో తెలుసా? సంపూర్ణతకు సంఖ్య. ఒక సంఖ్య చెప్పాడంటే అది పరిపూర్ణమైన సంఖ్య. ఇప్పుడు చూద్దాం. 5 అనే సంఖ్య చెప్పు. ఇది ఎంతలో పరిపూర్ణత? 5 అంటే నీ చెయ్యికి ఎన్నేళ్ళు ఉన్నాయి? 6 ఎందుకు లేవు? 7 ఎందుకు లేవు? 8 ఎందుకు లేవు? 6 ఉన్నా సరే 6 ఏం పెద్ద పని చేయదులేండి. ఎవరికో ఒకరికి ఉంటుంది, మీరు చూసుకోండి. 6 వేలలో ఎవరికో ఒకరికి ఉంటుంది, ఆ ఏళ్ళు పెద్ద పని చేయదు. కానీ 5 ఏళ్ళే బాగా పని చేస్తాయి. 6 ఏళ్ళు ఉన్నట్టు ఇప్పుడు చూడండి, అది కూడా వెరైటీగా వచ్చి ఉంటుంది. ఆ ఏళ్ళు కూడా, ఆ ఏళ్ళు పెద్ద పని చేయదు. సాధారణంగా చెయ్యికి ఎన్నేళ్ళు ఉంటాయి? ఎక్కువ శాతం మంది ఏ దేశంలో పుట్టినోడికి ఎన్నేళ్ళు ఉంటాయి? 5 ఉంటాయి. అంటే ఒక చెయ్యికి 5 పరిపూర్ణత. ఒక కాలుకి ఎన్ని ఉంటాయి? 5. అంటే 5 అనే సంఖ్య ఎక్కడో దగ్గర పరిపూర్ణతగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి పంచభూతాలు అంటాం. ఎన్నవి? గాలి, నీరు, వేడి, ఇంకా భూమి, ఆకాశం. వేడి అంటారు దీన్ని. పంచ్ 5. 5ఏనండి. ఎందుకు మరి యాక్చువల్గా అంటే ఒక సంఖ్య దేవుడు చేసేటప్పుడు పరిపూర్ణతమైనది. 12 అని ఉంటుందండి బైబిల్లో. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. 13, 14, 15 ఉండొచ్చు కదా, అలా అవ్వదు. దేవుడు చెప్పిన ఒక సంఖ్య చూడండి ఎంత పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంటుందో. ఈ 5 అనే సంఖ్య బైబిల్లో మనకు ఏం నేర్పిస్తుంది అంటే, మందసం మాట్లాడుకున్నప్పుడు 5 గురించి మాట్లాడాం. 5 గురించి మాట్లాడినప్పుడు 5 సంఖ్య దేన్ని మనకు సూచిస్తుందంటే ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్తాం? ప్రాయశ్చిత్తాన్ని మనం చూసినట్టుగా మాట్లాడుకున్నాం. లేవ్యకాండము 5వ అధ్యాయము, లేవ్యకాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లేవ్యకాండము 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూద్దాం. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపములని పరిశుద్ధమైన దాని విషయములలో తాను చేసిన పాపం వలన నష్టము ఇచ్చుకొని దానితో 5వ వంతు యాజకులకు ఇవ్వలను. ఆ యాజకుడు అపరాధ పరిహారంతో బలుగు పుట్టేల వల్ల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. 5 అనే సంఖ్య ప్రాయశ్చిత్తానికి తీసుకెళ్తుంది మనల్ని. ఆ సంఖ్య దేన్నో సూచిస్తుంది. ఏంటి? కిందటి వారం మన ముందు కూడా చెప్పుకున్నాం. ప్రాయశ్చిత్తం అంటే నువ్వు ఒక ఇచ్చావు, నష్టపోయావు నా దగ్గర. అలా నష్టపోయిన దాన్ని నేనేం చేశానంటే మరలా నీకు తిరిగి ఇచ్చాను. ఇలాగ తిరిగి ఇచ్చడంలో నీకు ఇస్తున్నాను, నాకేం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అంటే నా తప్పు నేనేం చేసుకుంటున్నాను? సరి చేసుకుంటున్నాను, మాఫీ చేసుకుంటున్నాను. అలా మాఫీ చేసుకోవడంలో నాకు ఎంత భాగం ఇచ్చాడు? నాకు ఎంత భాగం ఇమ్మన్నాడంటే 5వ భాగాన్ని ఇమ్మంటున్నాడు. ఏంటి? ఒకసారి చూద్దాం.
22 అధ్యాయం నిర్గమకాండం 22 అధ్యాయం. అండి 1 వచ్చిన చూద్దామా? ఒకడు ఎద్దులైనను 22 అధ్యాయం నిర్గమకాండం 1 వచ్చిన. ఒకడు ఎద్దునైనను గొర్రునైనను దాన్ని అమ్మినను దొంగిలించే అమ్మినను దాన్ని చంపనను దాని చంపును ఆ ఎద్దుకు ప్రతిగా ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఎన్ని ఎద్దులను? 5 అంటున్నాడు చూడండి. 5 ఎద్దులను, ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలను అంటున్నాడు. ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు అంటే ఒక ఎద్దు దొంగలాడేసావు అనుకో. ఇప్పుడు ఆ తప్పు నీ మీదండి పోవాలంటే నువ్వు ఆ ఎద్దుతో పాటు ఇంకెన్ని ఎద్దులు ఇవ్వాలి? 5. అలా ఇస్తే నీ తప్పు ఏమవుతుంది? మారిపోతుంది. అలా మారిపోయి అయిన దాన్నే ప్రాయశ్చిత్తం అంటారు. 5 అనగానే ప్రాయశ్చిత్తం. ఒకసారి సంఖ్యాకాండము 3 అధ్యాయము, సంఖ్యాకాండం 3 అధ్యాయము 46 వచ్చిన ఒకసారి చూద్దాం. 46 ఇశ్రాయేలుకు తొలుత పుట్టిన వారిలో లేవి కంటే 275 ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులములు వెండిని తీసుకోవాలను. ఎంత తీసుకోమంటున్నాడు? 5 ఎందుకు తీసుకోవాలి? దాన్ని 48 వచ్చిన చూడండి. 48 వచ్చిన తులములు 20 చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన దానము. దేని కొరకు ఇచ్చారంట వాళ్ళు? విమోచన కొరకు. ప్రాయశ్చిత్తం ఏమో, ప్రాయశ్చిత్తం తర్వాత ఏమవుతుంది చెప్పండి? విమోచనం. నువ్వు ఒక తప్పు చేసావు, ఆ తప్పుకు ఒక 5 ఇచ్చేసావు. అప్పుడు నీకేమొచ్చింది? ఆ తప్పులో నుండి విమోచనం అన్నమాట. ఒక పాపం చేసావు. పాపం అంటే ఒక ఎద్దు దొంగలాడావు అనుకున్నావు. ఆ ఎద్దుకు ఒక 5 ఎద్దులు ఇచ్చేసావు దేవుడు చెప్పినట్టుగా. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసావు అంటే, ప్రాయశ్చిత్తం అంటే నువ్వు చేసిన దానికి 5 ఇచ్చేసావు, ప్రాయశ్చిత్తం చేసావు. నెక్స్ట్ నీకేమొచ్చింది? విమోచనం వచ్చింది. అంటే ఈ బలిపీఠం దగ్గర మనకు కనిపిస్తుంది ఏంటి? విమోచన ఒకటి కనిపిస్తుంది, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేయడానికి అక్కడ బలిస్తున్నావు. ఆ బలి తర్వాత నీకేం జరుగుతుంది? విమోచనం. బలిపీఠం చూసారా? బలిపీఠం రైట్. ఇప్పుడు 5. ఇప్పుడు 5 తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది. 5 తర్వాత ఇంకేటి ఉంది? మరో సంఖ్య ఏంటండి? నిర్గమకాండము 27 అధ్యాయం వెళ్దాం. 4 2వ వచనం. దాని 4 మూలలను దానికి కొమ్ములు చేయవలను అంటాడు. ఎన్ని మూలలు? 4. 4 అనే సంఖ్య దేనికి పరిపూర్ణత చూపిస్తుంది? మనకి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. అంటే 4 దిక్కులు ఉన్న ఇశ్రాయేలు అందరికి కూడా ప్రాయశ్చిత్తం జరగాలంటే, విమోచనం జరగాలంటే ఎక్కడ రావాలి? బలిపీఠం దగ్గరికే రావాలి. 4 అనగానే 4 వైపులున్న ప్రజలు. అంతేనా లేదా? మొదటి వచనంలోకి వెళ్ళిపోదాం. మొదటి వచనం. అడు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో అంటారు చూడండి. ఇది కరెక్ట్. అడు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలుచుండి అంటారు చూడండి. దిక్కులన్నీ 4 దిక్కులు. అలా చదువుకెళ్తే భూమి మీద అయినను, సముద్రం మీద అయినను, ఏ చెట్టు మీదను గాలి వీచకుండినట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను అన్నట్టు చూడండి. అంటే భూమి మీద ఎన్ని దిక్కులు ఉన్నాయంటే 4 దిక్కులు అని. ఇప్పుడు మనకు ఆ బలిపీఠం మీద ఎన్ని కొమ్ములు కనిపిస్తున్నాయి? 4 కొమ్ములు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 అనగానే దేన్ని సూచిస్తుంది? 4 దిక్కులున్న ప్రజలను సూచిస్తుంది. 4 అనగానే 4 దిక్కులు ప్రజలు చూపిస్తుంది. 4 దిక్కులున్న ప్రజలకి ప్రాయశ్చిత్తం, విమోచన జరగాలంటే ఎక్కడికి వాళ్ళు వెళ్ళాలి? ఇశ్రాయేలు ఆ బలిపీఠం దగ్గరికి. రైట్. 4 అయిపోయింది. 4 అర్థమైపోయిందా? 5 అర్థమైంది. 5 అంటే ప్రాయశ్చిత్తం, విమోచన. ప్రాయశ్చిత్తం, విమోచన. అర్థమవుతుందని చెప్పింది.
5 అనే సంఖ్య దేన్ని సూచిస్తుంది? ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? నువ్వు ఏదైతే తప్పు చేసావో తప్పుకి నువ్వేం చేస్తున్నావు? వెలస్తున్నావు. నువ్వు ఇలా వెలవగానే నువ్వు విడుదల పొందేసావు. వెల ఇచ్చినట్టు నువ్వేం చేసావు? విడుదల పొందావు. దాన్నే విమోచనం అంటాం. నువ్వు ఇచ్చావే దాన్నే ప్రాయశ్చిత్తం అంటాం. 5 సంఖ్య. 4 అనే సంఖ్య మనం ఏం ఆలోచిస్తున్నాం? 4 అనగానే 4 దిక్కులు. 4 దిక్కులు అని మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం 4 అనే సంఖ్య దగ్గర దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుతాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం కూడా ఒకసారి చదువుతాం. దానియేలు వివరించి చెప్పిందనుగా రాత్రి యందు తేర్చూచుండగా ఆకాశము నలుదిక్కుల నుండి అంటారు. చూడండి, ఆకాశపు నలుదిక్కుల నుండి అంటే టోటల్గా దిక్కులు ఎన్ని మనకు అర్థమవుతుందంటే 4 అనే సంఖ్య వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం మనం పొరగడుతున్నాం. 5 పరిపూర్ణ సంఖ్య, 4 పరిపూర్ణమైన సంఖ్య. 4 అనగానే 4 దిక్కులు. 5 దిక్కు ఎక్కడ నుంచి చూపెడతాం? 5 దిక్కు అనేది మనకు లేదు, మనం చేయలేము. రైట్, 5 అయింది, 4 అయింది. మరొకటి ఉందో చూద్దాం. ఏంటి? దాని ఎత్తు 3 మూరలు. దాని ఎత్తు ఎంత? 3 మూరలు. ఏంటా 3లో ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచించండి. 3 అంటే ఎక్కడ పరిపూర్ణ సంఖ్య? మీరు బాగా ఆలోచించండి. చూడండి ఎన్ని వచ్చేస్తాయి ఇప్పుడు. 3 అంటే 3 అనేది తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి పరిశుద్ధాత్మ, కుమారుడు 3. ఇంకా యేసుక్రీస్తు తిరిగి లేచింది 3 రోజు. ఇంకా లేదు మరి 3 అనే సంఖ్య కూడా పరిపూర్ణమైన సంఖ్య. ఏంటి? మనకు కాలాలు ఎన్నండి? వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం. మనం కాలాల్లో కూడా 3 కనిపిస్తాయి. మరో కాలం చెప్పడానికి ఇంకో కాలం ఎక్కడ మనకు కనిపించదు. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఈ కాలంలోనే ఏ కాలం అని జరగాలి మనం? భూత, భవిష్యత్, వర్తమాన కాలం. భూతకాలం అంటే అయిపోయింది, వర్తమానం అంటే జరుగుతుంది, భవిష్యత్తు అంటే జరగబోయేది. 3 అనే సంఖ్య చూడండి ఎన్ని వైపులు వస్తుందో చూడండి. ఏంటి? దేవుడు కూడా చాలా విషయాలు ఈ 3 దాన్ని ఎక్కువ తీసుకున్నాడు. లోకంలో బహుమానాలు ఇచ్చి ఎన్ని పెడతారు చెప్పండి? ఫస్ట్, సెకండ్, థర్డ్. చూడండి, అంటే దేవుడు ఒక సంఖ్య చెప్పాడంటే అది ఏదో ఒక పరిపూర్ణమైన సంఖ్య ఉంటుంది. కొన్ని విషయాలు పటపట మనం చూద్దాం. పాత నిబంధనలో ఆశీర్వాదాలు ఇచ్చారు అని మనం ఆలోచిస్తే సంఖ్యాకాండం 22, సంఖ్యాకాండం 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుండి 26 వచనాలు మనకు కనిపిస్తుంది. చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము. యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చును? మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. 1 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. 2 యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుచేయను గాక. 3 ఇట్లు వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదిస్తాను. 3 సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఆశీర్వాదాల్లో 3 ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దోతలు కూడా యెషయా గ్రంథంలో మీరు ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూసినా అక్కడ నెంబర్ మనకు ఎందుకు వస్తుంది? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మనకు కనిపిస్తుంది. దేవుడు ఒక చెప్పడంలో కూడా ఎన్నిసార్లు చెబుతాడు అని మనం ఆలోచిస్తే బైబిల్లో 3 అనే సంఖ్య మనకు కనిపిస్తుంది. 3, 4 కూడా వెళ్తుంది. 3 అనే సంఖ్య మనకు కనిపిస్తుంది. ఒకసారి యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం
4వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం. ఎన్నిసార్లు అయ్యాయి? 3 సార్లు అన్నట్టు. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలని మనం కూడా అంటాం. అంటే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య, అంటే పరిపూర్ణత. యేసు తిరిగి లేచింది ఎప్పుడండి? 3వ దినము. ఏంటి మనకు 3 చెప్తారు పందెంలో పరుగునట్లుగా 1 2 3 అని కొన్ని చెప్తుంటారు కదా. అలాగా మన విశ్వాస జీవితంలో 3 ఉంటాయి. ఏంటి? నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. ఇందులో పెద్దది ఏదంట? ప్రేమ అంట. అక్కడ కూడా 3 నిలబడ్డాయి. ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నువ్వు చెప్పు. ఇకపోతే సాక్ష్యం ఇచ్చింది కూడా నీళ్ళు, రక్తం, పరిశుద్ధాత్మ. ఆయన నీళ్ళతో మాత్రం కాక నీళ్ళతోనూ రక్తంతో వచ్చిన ఆత్మ, ఆత్మయే. అంటే ముగ్గురుగా ముగ్గురు సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నమాట మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైనా గొడవ జరిగినప్పుడు సాక్షులు ఎంతమంది పెడతారండి? 1 2 3గా మనం పెట్టడం మనకు కనిపిస్తుంది. అంటే చెబుతున్నాను. కానీ ఇవన్నీ చెప్పిన ఈ 3 అనే సంఖ్య మాత్రం ఇక్కడ మనం తీసుకోవాల్సింది యేసుక్రీస్తు దగ్గర, యేసుక్రీస్తునే తీసుకోవాలి. ఎందుకు అంటే ఆ 3వ దినమునే బలైపోయి తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తే. అక్కడే మనం అది తీసుకోవాలి. మెయిన్ మనం ఇవన్నీ మనం చెప్పుకున్నా తీసుకోవాల్సింది మాత్రం అది తీసుకోవాలి. ఎందుకు అంటే బలిపీఠమే క్రీస్తుని సూచిస్తుంది. క్రీస్తుని సూచిస్తుందో లేదో ఇంకొక ముందుకెళ్తే మొత్తం టోటల్గా అర్థమైపోద్ది మనకి. ఇంకేమున్నాయి? 5 అయిపోయింది, 4 అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకేమున్నాయి? బయట ఉన్న బలిపీఠం మీద ఏమేయమంటున్నాడు? ఇత్తడేయమంటున్నాడు. ఎందుకు? బంగారము మహింపరిచేదిగా మనకు కనిపిస్తుంది, విలువైనదిగా కనిపిస్తుంది. మరి ఇత్తడి దేనికి చూపిస్తుంది? ఇత్తడి ఏం నేర్పిస్తుంది? ఇత్తడి చూస్తే మనకి ఏం గుర్తు రావాలి? అదేనా? ఆ ఇత్తడి చదవండి. నిర్గమకాండం 27వ అధ్యాయంలో ఆ ఇత్తడి దగ్గర సందర్భం చదవండి. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను, దాని బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్ని పాత్రలను చేయవలను. అంటే పాత్రలు చూద్దాం. ఇవన్నీ కూడా ఇదండి. ఇక్కడ మీరు బొమ్మ చూస్తే క్లియర్. ఇవేమున్నాయి? మీరు చదువుకున్నవి ఇత్తడివి, పాత్రలు, గరిటెలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అంతేనా? ఎందుకు ఉండాలంటే గరిటెలు అన్నీ ఎందుకు ఉండాలి? కింద కాల్పు జరుగుతుంది, అవన్నీ తీయాలి, చాలా పనులు ఉంటాయి అక్కడ. బూడిదలు తీయడానికి, బూడిదలు ఎత్తడానికి, అగ్గలు తీయడానికి, ఇవన్నీ బోల్డ్ పనులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ చెప్పారు అక్కడ. వాటికి కూడా దేవుడికి ఎన్నో దాన్ని పెట్టడం మనకు అంతవరకు అయితే మనం వెళ్ళదు. కానీ ఒక విషయం గురించి ఇక్కడ మాట్లాడదాం. మందసంకేమో బంగారం పొదగమన్నాడు, కానీ దీనికేం పొదగమన్నాడు? ఇత్తడి పొదగమన్నాడు. అసలు ఇత్తడి ఎందుకు పొదగమన్నాడు? దీనికే ప్రత్యేకత ఏంటి? ఈ బలిపీఠం ప్రత్యేకత ఏంటి? ఇత్తడి ఎందుకు పొదగమన్నాడు? 5 అని సంఖ్య ప్రాయశ్చిత్తం, విమోచన. 4 అని సంఖ్య 4 దిక్కులున్న వారికి. 3 అని సంఖ్య పరిపూర్ణత. అంటే పరిపూర్ణత అర్పణ అక్కడే జరగాలి. పరిపూర్ణత అర్పణ అక్కడ జరగాలి. ఇన్ని ఉన్నాయి, కానీ దీనికి దేంతో పొదగమంటున్నాడు? ఇత్తడి. ఇత్తడి అంటే తెలుసా? ఇత్తడి అంటే ఒకసారి ఆ ఇత్తడి గురించి, ఆ ఇత్తడి దేన్ని చూపిస్తుందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు మనం చూద్దాం. 4 నుండి 9 వరకు. వారు ఎదోము దేశమును చుట్టి పోవలను హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గము సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణ సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారు. అలసిపోయి ఏం చేశారంటే విరోధంగా దేవుని మీద ఏం చేశారు? సొనుక్కున్నారు. మాట్లాడిన తర్వాత ఈ అరణ్యములు చచ్చుటకు ఐగుప్తు దేశం నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవచారములు లేని
ఈ అన్నము మాకు అసహ్యమైనదని అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపాకరమైన సర్పములు పంపును, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. ఏం పంపించాడంటే దేవుడు అంటే ఇష్టం అనమాట. అసలు వ్యక్తి అంత గొప్ప వ్యక్తి అనేది ఇతనికి అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చినట్టుగా నోటుగా మోషేకైనేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా దేవుడికి కూడా మాట్లాడుతారు. ఇలా మాట్లాడిన తర్వాత ఆయన ఏం పంపించాడు? పాములు పంపించినట్టు కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది? కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసేది, యెహోవా మా ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకోమన్నది. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపాకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకుని మోసేతో సెలవిచ్చును. అంటే ఎవడైనా సరే బ్రతకాలి అనుకుంటే దేనికి చూడమంటున్నాడు? మోషే చేసిన సర్పం దిక్కు చూడమంటున్నాడు. మరలా చావు బతుకుల్లో ఉన్న వ్యక్తులు బ్రతకాలి అంటే దేని దిక్కు చూడమంటున్నాడు? మోసే చేయించిన సర్పం దిక్కు చూస్తే వీళ్ళు బ్రతుకుతారు. మూడోసారి దేవుడు సర్పం పంపించినప్పుడు ఆ సర్పం కాటు వల్ల చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ చచ్చిపోయిన వారందరూ కూడా బ్రతకాలనుకుంటే వీళ్ళు ఏమిని చూడాలి? మోషే ఎత్తిన సర్పము చూడాలి. చూడకపోతే చచ్చిపోతాడు, చూస్తే బ్రతికిపోతాడు. అది ఏ సర్పం చూద్దామా? కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టును, అప్పుడు సర్పము కాటు తిన్న ప్రతివాడు ఆ ఎత్తడి సర్పము నిదానించు చూసినందున. అది ఏ సర్పం అంట? ఎత్తడి సర్పము. మరి ఎత్తడి ఏన్ని సూచిస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఎటు సూచిస్తుంది? విశ్వాసాన్ని చూపిస్తుంది. ఎలా? ఆ ఎత్తడి సర్పం వైపు నేను చూస్తే నేను బ్రతుకుతాను. ఆ ఎత్తడి సర్పము నేను చూస్తే దేవుడు చూడమన్నాడు కనుక నువ్వు చూడాలి, విశ్వసించాలి. అలాగే నువ్వు విశ్వసించగలిగితే నువ్వేమవుతావు? బ్రతుకుతావు. ఇప్పుడు ఎత్తడి అనగానే మనకేం కనిపిస్తుంది అక్కడ? విశ్వాసం. చూసారా? దాన్ని ఎత్తడిదిగా ఎందుకు చేయమని చెప్పండి. ఇప్పుడు దాని మీద విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా బలి అవడవడానికి కూడా అవ్వదు. అర్థమైందా? ఇతర దేని సూచిస్తుంది? విశ్వాసం. ఇప్పుడు విశ్వాసించిన వాడే ఆ బలి ఇవ్వాలి. అంటే ఎవడు ఏ బలిచ్చినా సరే అది విశ్వాసంతోనే ఇవ్వాలి. ఏ బేలు బలిచ్చినా విశ్వాసంతోనే ఇవ్వాలి. అబ్రహాం బలిచ్చినా విశ్వాసంతోనే ఇవ్వాలి. పాత నిబంధనలో ఎన్ని బలులు ఇచ్చారు? ప్రతి బలిచ్చిన విశ్వాసముతోనే ఇవ్వాలి. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? ఆ విశ్వాసం మోషే ఇచ్చిన విశ్వాసంతో ఇవ్వాలి. అంటే ఆ విశ్వాసం ఏ విశ్వాసం? ఏట విశ్వాసం? మనుషుల కొరకు బలవుతున్న వాని మీద ఉన్న విశ్వాసం. అంతే కదండి. బలిచ్చినప్పుడు బాగా ఆలోచించండి మీరు. హేబేలైనా పాత నిబంధనలు ఎవరైనా మన 11 అధ్యాయం హెబ్రీ పత్రిక చదువుకున్నప్పుడు అందరికి ఏమని రాయబడి ఉంటుంది? విశ్వాసం, 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 విశ్వాసం అని ఉంటుంది. మరి విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం అంటాం. ఏంటి నమ్మాలి? నమ్మకం అంటే ఏంటి? మనం దేన్ని నమ్మం? మనం యేసుక్రీస్తునే నమ్మం. వారేం నమ్మాలి? యేసుక్రీస్తునే నమ్మాలి. వారు బలిచ్చాడు, బలి అవ్వడానికి వస్తాడు అని నమ్మాలి. మనము బలి అయ్యాడని నమ్మాలి. వాళ్ళ నమ్మకానికి మన నమ్మకానికి. వారు బలి పాపాలన్నిటికీ బలి
అవ్వడానికి దేవుని కుమారుడు వస్తున్నాడు అని వాళ్ళు నమ్మాలి. అది అయింది. ఇప్పుడు మనమేం విశ్వాసం, మనకేం విశ్వాసం, మనమేం నమ్ముతున్నాం? మన కొరకు, మన పాపాల కొరకు యేసుక్రీస్తు బలయ్యాడని నమ్ముతున్నాం. చూసారా, విశ్వాసం ఒకటే. కానీ వాళ్ళకైనా మనకైనా సరే ఎవరు ఆ కర్త? విశ్వాసానికి కర్త యేసుక్రీస్తే. అంటే ఎవరు బలిచ్చినా విశ్వాసం ఎవరి మీద ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. అంటే ఇతర దేన్ని చూసేస్తుంది? క్రీస్తుని చూసేస్తుంది. ఈ మాట యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దామా? 14 వచ్చిన చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో. మోషే ఎత్తాడు, సర్పం ఎత్తాడు పైకి. అప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ విశ్వాసంతో ఏం చేశారు? చూశారు. ఆ విశ్వాసంతో చూసిన వారందరూ ఏమయ్యారు? బ్రతికారా లేదా? బ్రతికారు. ఎలా అయితే ఆ విశ్వాసంతో చూసి బ్రతికారో అలాగే 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 ఆ రోజు అలాగే ఈరోజు అలాగే. మీకు అర్థమవుతుంది మోసే మాట? యేసుప్రభు మోసే గురించి చెప్తున్న మాట అర్థమవుతుందా? 14 వచనం. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తునో అలాగే ఆ రోజు ఎత్తాడు. వాళ్ళందరూ విశ్వసించారు, అందుకే వాళ్ళందరూ బ్రతికారు. అలాగే విశ్వసించే ప్రతివాడు, వాళ్ళు విశ్వసించారు కాబట్టి బ్రతికారు. మనము అలాగే విశ్వసిస్తే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డా లేదా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఇత్తడి మనకి ఏం సూచిస్తుంది? విశ్వాసం. ఆ బలిపీఠం చూస్తుంటే మనకి ఏం గుర్తొస్తుందండి? క్రీస్తు బలి. అక్కడే ప్రాయశ్చిత్తం జరగాలి, అక్కడే విమోచనం ఉంది, అంతేనా లేదా? అక్కడే ప్రాయశ్చిత్తం జరగాలి, అక్కడే విమోచనం ఉంది, అక్కడే సంపూర్ణమైన బలి ఉంది. ఎంతమందికి? 4 దుక్కులున్న వారికి. ఎన్ని దుక్కులున్న వారికి? 4 దుక్కులున్న వారికి. అక్కడికి వెళ్ళిన ప్రతివాడు విశ్వాసంతోనే. విశ్వాసం లేకుండా ఎవరు కూడా వెళ్ళలేరు. అంటే ప్రపంచంలో డబ్బున్నోడు అవ్వచ్చు, శాస్త్రవేత్త అవ్వచ్చు, గొప్పోడు అవ్వచ్చు, లేనివాడు అవ్వచ్చు, ఉన్నవాడు అవ్వచ్చు, ఎవరైనా మరలా వాళ్ళ జన్మస్థలానికి వెళ్ళాలంటే, ఏ తండ్రి అయితే భూమి మీద పంపించిన ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పరలోకానికి చేరుకోవాలంటే అందరికీ ఒక్కడే దిక్కు. ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు బలి మనకు చెబుతుంది ఈరోజు బలిపీఠం. ఆయన బలి మనకు చెబుతుంది బలిపీఠం. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, ఆ రోజు వాళ్ళు నేర్చుకోవడానికి ఇచ్చాడు. యేసుక్రీస్తు రాకముందు కొన్ని వేల సంవత్సరాల కిందట ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి క్రీస్తు గుర్తు రావాలి. మనం బలిపీఠం చూస్తున్నప్పుడు మన బలిపీఠం ఏది? వారానికి చూస్తున్నాం కదా, రొట్టె ద్రాక్ష. మనం కూడా తీసుకున్నప్పుడు ఏం గుర్తు తెచ్చుకుంటున్నాం? మన కొరకు ఆయన బలేడు, మనం కూడా బలి అవ్వాలని. వారు కూడా బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తు తెచ్చుకుంటారు? మన కొరకు బలి అయ్యే వ్యక్తి పరలోకం నుండి దిగి వస్తున్నాడు. బలిపీఠం ఉన్న ఎంత అర్థం ఉంది చూడండి.